భారీ వర్షాలు వరదల కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఉన్నపళంగా మీద పడ్డ వరదలు లంక గ్రామాలను అతలాకుతలం చేయగా ప్రస్తుతం వరద ముంపు తొలగిపోవడంతో ఆయా గ్రామాల్లో దయనీయ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. ఇళ్లకు ఇళ్లు కొట్టుకుపోవడంతో కొన్ని కుటుంబాలు కట్టుబట్లతో మిగిలిపోయారు. వరద ముంపు నుండి తేరుకుంటున్న అన్నవరపు లంక గ్రామంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి గోపీచంద్ వివరిస్తారు. భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి పోటెత్తిన వరద లంక గ్రామాలను మొత్తంగా కూడా ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా కూడా ప్రకాశం బ్యారేజీకి ఎన్నడూ లేని విధంగా కూడా భారీ మొత్తంలో నీరు విడుదలవటం, ఆ మొత్తంగా ఇంట్లో మొత్తాన్ని కూడా కిందకి దిగువ కృష్ణానది ప్రాంతాలకు కూడా విడుదల చేయడంతో కూడా లంక గ్రామాల మొత్తంగా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 4 రోజుల పాటు 5 రోజుల పాటు కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలు మొత్తంగా కూడా నీట మునిగిపోయి కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్రామాలు మొత్తంగా కూడా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొల్లిపర మండలానికి సంబంధించిన గ్రామాల మొత్తంగా కూడా వరద ముప్పు పోటెత్తడంతో కూడా వరద అనేది కూడా చుట్టుముట్టడంతో గజగజ వణికిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెల్లగా ఇప్పుడు కృష్ణానదికి వర్షాలు తగ్గడం కానివ్వండి, కృష్ణానదికి వాటర్ ఫ్లోకు తగ్గడం కానివ్వండి జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పుడిప్పుడే లంక గ్రామాల మొత్తంగా కూడా ఈ వరద ముప్పు నుంచి కూడా వరద తాకిడి నుంచి కూడా కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కొల్లిపర మండలంలో ఉన్నటువంటి అన్నవరపు లంక గ్రామంలో ఉన్నాం. అన్నవరపు లంక గ్రామం అనేది కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం పక్కనే ఉంటుందన్నమాట. దాదాపు 250 నుంచి 300కు పైగా నివాస గృహాలు ఇక్కడ ఉంటాయి. దాదాపు 4 రోజుల పాటు 5 రోజుల పాటు కూడా వరద చుట్టుముట్టడంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వేలదీసిన పరిస్థితి ఉంది. దాదాపు 4 రోజుల నుంచి కూడా వరద ప్రవాహానికి వీళ్ళు దాదాపు మోకాల్లో ఇప్పుడు మనం ఏదైతే ప్రాంతంలో నుంచి ఉన్నామో ఈ ప్రాంతం మొత్తంగా కూడా దాదాపు వాటర్తో నీటితో కూడా వరద నీటితో కూడా నిండిపోయి ఇప్పుడిప్పుడే కూడా నీరు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోయి తేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 4 రోజులు 5 రోజుల నుంచి కూడా పనులు లేక, వ్యవసాయ పనులు లేక, పంట పొలాలు మొత్తంగా కూడా మునిగిపోవడం, వ్యవసాయ పనులు లేక ఎక్కువ మంది కూడా ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే వారందరూ కూడా 5-6 రోజుల నుంచి కూడా ఇక్కడే గ్రామంలోనే ఉండి ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కృష్ణానదికి సంబంధించిన మొత్తంగా కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తంగా కూడా వాటర్ వచ్చేసేయడంతో వీళ్ళు ఎటు వెళ్ళలేక ఇక్కడే ఉంటున్న పరిస్థితి. కొంతమందిని మాత్రం పునరావాస కేంద్రాలు తరలించారు. ఇప్పుడు వరద తగ్గడంతో మెల్లిగా కూడా వాళ్ళు స్వస్థలానికి స్వగ్రామానికి అయితే వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు అవన్నీ కూడా రిపేర్లు చేసుకుంటా మొత్తంగా కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరద ముంపు ఒక బాధ అయితే, వరద పోయిన తర్వాత కూడా వాళ్ళకి తీరని ఇబ్బందులు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కూడా వరద నీటి ప్రవాహానికి ఇళ్లలోకి నీరు వెళ్ళిపోవడంతో వాటన్నింటిని కూడా శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. అట్లాగే చాలామంది చాలా ఇబ్బందులు ఈ 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి వరద ప్రవాహం పోటెత్తి వరద మొత్తంగా కూడా ఇళ్లను చుట్టుముట్టడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. పశువులు, గొర్రెలు, గేదెలు ఇవన్నీ కూడా దాదాపుగా కూడా వాటిని సంరక్షించుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది ఇక్కడ ఈ అన్నవరపు లంక గ్రామానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమ్మా, ఎట్లా వచ్చింది వరద మీ ఊరికి? ఎట్లా వచ్చింది? మూలంక నుంచి వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఎంత కొట్టుకుపోయింది, ఓ ఇళ్ళు మునిగిపోయినాయి. కాకపోతే 10 ఇళ్ళు నీ మామూలుగా పెరక మీద అంతా కొట్టుకుపోయిందండి. నీళ్ళు మా ఇంట్లోకి వచ్చినాయి, చిన్న ఇంట్లోకి వచ్చినాయి. ఆ ఇంట్లోకి రాలేదు కానీ ఇంట్లోకి వచ్చేసినాయి నీళ్లు. బాగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు 2 నెలలు 3 నెలల నుంచి మాకు ఆహారాలు కావాలి తినడానికి. కొంతమంది అటు వెళ్ళారు, కొంతమంది ఇక్కడే ఉండారండి. గడ్డోళ్ళు మనుషులు మేడే ఉన్నాం. కొన్ని పశువులు కూడా అద్దరికి వెళ్ళి అట్టనియండి. గొర్రెలు ఉండి ఒకరు ఉండేయండి. అదరిని కట్ట మీద ఉండయి, బాగానే ఉండేయండి. దేవుడి వల్ల అక్కడికే వెళ్ళి దాటేశారు 3 రోజులకి. అది మాకు ఆహారం ఎవరు మీ అంటే వాళ్ళు దాతలు పంపుతున్నారు. అదే పెడుతున్నారు అందరికి. అదే తిని ఉంటున్నాం. లేవు ఇప్పుడు 3 నెలలు నాకు పనులు లేవండి మాకు. అది ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి పశువులు, గొర్రెలు పెంచుకునే వాళ్ళందరూ కూడా వాటిని ఎట్లాగో ఈ వరద ప్రవాహం నుంచి వాటిని అయితే రక్షించుకున్నారు. కానీ ప్రస్తుతానికైతే పనులు లేని నేపథ్యంలో కూడా వ్యవసాయ పనులు కానివ్వండి, ఇతరత్ర కూలి పనులు లేవు. తమకి దాదాపు ఈ ఎఫెక్ట్ అనేది 3 నెలల నుంచి దాకా 4 నెలల నుంచి వరకు కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే దాతలు కానివ్వండి వాళ్ళందరూ సహాయం అయితే చేస్తున్నారు. కానీ ముందు పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమా, ఎట్లా ఉంది మీకు వాటర్? ఎట్లా వచ్చింది? ఎన్ని రోజులు ఉంది వాటర్? మురికి బాగా 4 రోజులు ఉందండి. 4 రోజులు ఉండి బాగా మురికులుగా ఉండి పైనుంచి వచ్చే వాటర్ తాగుతున్నాం. అధికారులు పంపిస్తున్నారు వాటరే, అవి తాగుతున్నాం. ఎవరంతా ఇచ్చే భోజనాలు తింటున్నాం.
కూర్చుంటున్నామండి. ఇప్పుడే నీళ్ళు తగ్గుతున్నాయి. ఎట్లా పనులు మరి ఎట్లా మీకు? ఇంకేం పనులు లేవు ఇప్పుడు. చేలన్నీ పోయినాక ఇంకేం పనులు ఉంటాయి ఇప్పుడు? చేలన్నీ మునిగిపోయినాయి. ఒక్క చేలు లేవు, పంటలు లేవు, అన్ని పంటలు మునిగిపోయినాయండి. ఇసుమంటిది ఇంత వరకు అక్కడ కొత్త చూసాం కానీ ఇంత దూరం రావటం చూడలేదండి మేము. చూడలే, ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. ఖచ్చితంగా చూసుకుంటే దాదాపు 4 రోజుల పాటు వరద నీటిలోనే వీళ్ళందరూ కూడా చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ వర్షం నీటిలో చిక్కుకుపోయి ఇప్పుడిప్పుడే వాటర్ అనేది కూడా తగ్గిపోతున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరూ కూడా ఇళ్ళని శుభ్రం చేసుకోవటం, పశువులని వాటిని కూడా కాపాడుకోవటం అట్లా చేస్తూ ఉన్నారు. దాదాపు తమకి వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. దాదాపు రోజువారీ కూలి పనులు చేసుకున్నారు. వారికి పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఈ ఊళ్ళో మనకి ఎక్కువగా ఈ గేదెలు కానివ్వండి, ఈ ఆవులు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. వాటికి సంబంధించి పశువులకు సంబంధించిన ఆహారం కూడా లేక అవన్నీ కూడా అలమటించిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఊళ్ళో నివసిస్తున్నటువంటి ప్రజలకైతే దాదాపుగా దాతలు కానివ్వండి, ఇతరత్ర సంస్థలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి వారిని అయితే ఆదుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పశువులు, ముఖ్యంగా గేదెలు, ఆవులు, చిన్న చిన్న లేగదూడలు ఇవన్నీ కూడా ఇటు ఆహారం లేక కూడా అలమటించిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాటన్నిటికీ కూడా గడ్డివాములు దాదాపు వరద ఉధృతికి ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోతూ ఉన్నాయి. అట్లాగే ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేసి ఉన్న నేపథ్యంలో కూడా గడ్డివాములు ఎక్కడికక్కడ ముందు జాగ్రత్తగా వీళ్ళు పెట్టుకున్న గడ్డివాములు మొత్తంగా కూడా వరద నీటి ప్రవాహంలో కూడా కొట్టుకుపోయి చాలా ఇబ్బందికరంగా పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. పశువులకి ఉన్నంతలోనే కొంత గడ్డి అయితే వేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ గడ్డివాములు మొత్తంగా కూడా కొట్టుకుపోవడంతో వాటికి ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి కూడా ఇక్కడ గేదెల్ని సాగుతున్నటువంటి చెప్తా ఉన్నారు. ఏమో ఎట్లా ఉంది పరిస్థితి? ఈ వరద నీటికి ఎట్లా ఉంది మీ గ్రామం పరిస్థితి? బాగాలేదండి, అన్ని వరద నీళ్ళకండి. మరి గొడ్డు కాడ ఒరిగడ్డు లేదు, గొడ్డు నీళ్ళలో ఉండి మొన్న వచ్చినాయి. మరి ఇబ్బంది పడిపోతున్నామండి. ఎట్లా అంటే పడగట్టు తీసుకొచ్చారండి దగ్గర నుంచి. మరి ఒరిగి ఇది లేదు, అంటే సావిడి లేదు, ఏమి లేవండి. మరి కూర్చున్నాం, గొడ్డను కట్టేసుకుని కాపాడుకున్నాం. ఈ 2 ఉన్నాయండి. మరి లేదండి, ఒరిగట్టు కొట్టుకుపోయింది, సావిడి కొట్టుకుపోయింది, ఆహారం లేదు. ఇళ్ళకు తడుక్కొచ్చుకుని వేసుకుంటున్నాం. గేదెలకే ఏదో పొడి ఇచ్చారు, ఆ పొడి మా ఊరిలో అలవాటు లేక అంటుకోవట్లా. మరి అదేదో 5-6 టన్నులు 7-8 టన్నులు వచ్చుదని ఒక మనిషి అన్నాడు రైతు. ఇక అది తెచ్చేసారు రాత్రి. ఆ గుడ్డ ఇక అబ్బా కంపలా ఉంటాయి, ఎడదత్తనే చూడు. 2 ఏమో ఆడికెళ్ళినాయో తెలవదు. ఎవరు మనకేమో సహకరించేవాళ్ళు లేరు. అదే అండి, మరి పొలాలు చూస్తేనే చెప్పుకునే కాదు, ఇక చెప్పుకునే తీరవు మాకు పొలాలు. పసుపు నా కింద 2 ఎకరాలన్నర వేసా, దాని నిండా ఇసుకేసిపోయింది. 2వ పంటకు కూడా ఆశ లేదు మాకు. పుట్టు 13 ఏళ్ళు, ఎకరానికి 6 పుట్టు లెక్కేసుకోండి అండి. మా చేలన్నీ పోయినాయి, పసుపు చేలు కొనుక్కొచ్చుకుని కవులకి వేసుకున్నాము, వడ్డీలు తెచ్చేసుకున్నాము. 3 నెలల దాకా పనులు లేవు. వేసాం 2 ఎకరాలన్నర వేసుకున్నాం. అయిందా 1 లక్ష దాకా అయినాయి. 50,000 కొనుక్కొచ్చుకున్నాం, పసుపు కొనుక్కొచ్చుకున్నాం. దానికి పిండి కట్టలు అవి కలిసి 1 లక్ష దాకా అయినాయి. మునిగిపోయింది. మరి మిరపలు వేసుకున్నారు ఎకరం, అవి పోయినాయి. కోతానికి వచ్చినాయి కాయలు, దక్కలేకపోయినాయి. చేను ఇక మట్టేసిపోయింది. పసుపు అండి 20,000 పెట్టి కొనుక్కున్నాం, వేసుకున్నాం. వరద వచ్చిపోయింది, అన్నీ మునిగిపోయినాయి. మాకు 4 నెలల నుంచి ఏమీ లేవు. ఆ పని అంటున్నాము. ఇప్పుడు మాత్రం అందిస్తున్నారు, అన్నీ సక్రంగా ఇస్తున్నారు. ఇక అది జరిగిన వారం 20,000 పెట్టి కవులుకి తీసుకుని 50,000 పెట్టి కవులుకి తీసుకుని 20,000 పెట్టి కొనుక్కొచ్చి పసుపు వేసుకున్నాం. అన్నీ అప్పులు 50,000 దాకా వచ్చిందండి. 50,000 మాకు లాసు. మొత్తం 7,000 పెట్టి కొనుక్కొచ్చి వేసాము మేము పసుపు. అది జరిగిన వారు అయ్యా. మమ్మల్ని మనకి ఏం చేస్తారో ముంచుతారో తెలియదు. అది మాది అన్నారులంక అండి. నేను పడవ డ్రైవర్ని అండి. చెట్ల పైగా పోయింది నీళ్ళు. జనం అందరిని పెద్ద కట్ట మీద దాటేసామండి. అందరినీ చాలా మంది గొర్రెలు మేకలు ఇబ్బంది అయిపోతుంది. గొడ్డకి పశువులకి మేత లేదండి. ఒక్కొక్క చాలకి ఎకరానికి పెట్టుబడి పెట్టాం, పశువులు వేసాం, పైపళ్ళు వేసాం, పిండి అత్తం అంతా అయిపోయింది. ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు అవుతుంది ఖర్చు. మరి కన్న ఇత్తనమే మామూలుగా ఎకరానికి 1,00,000 రూపాయలు అవుతుంది ఇత్తనమే. మళ్ళీ పెట్టుబడి పెడతాం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు అంతా పడిపోయింది. ఇప్పుడు పశువులకు మేత లేదు. మా ఇప్పుడు ఆళ్ళలో కొంతమందికి సహాయం చేస్తున్నారు. ఉపమాలు కానీ ఇడ్లీలు కానీ తెచ్చి పెడుతున్నారండి. ఇప్పుడు 4 రోజులు పెడుతున్నారు ఎట్ట కొట్ట. ఇవాళ కొంతమంది దాతలు బియ్యం ఇచ్చారండి, అయ్యే తిని బతుకుతున్నామండి. ఏం జరిగింది? మాకు మామూలుగా ఇళ్ళు వాకిళ్ళు ఎట్ట కొట్టుకుపోయి మేము ఉండటానికి ఇది లేకుండా మరి మాకు ఇట్ట అయిపోయాం కండి. మరి
మాకు పనిముట్లు నష్టము, మాకు ఇల్లు వాకిలు నష్టము ఉండటానికి. మరి అంత గాళ్ళు వెళ్ళి పడిపోయి ఉండయండి. ఏం చేస్తారు మీరు? ఏ పని చేస్తారు? వ్యవసాయం పనేనండి. మాకు పొలం కూడా లేదండి, చేసుకుంటే తింటే లేకపోతే ఉండాయా కట్టడం జాగ్రత్త చేసుకుని కూడా కొట్టుకుపోయిందండి. ఉరిగడ్డు 2-3 కచ్చాలుగా పోయింది. సూపర్ సుబ్బారావు అన్నవరపలంక ఇల్లు కొట్టుకుపోయింది. ఇల్లు కొట్టుకుపోయింది, ఏం లేవు అసలు, ఇంట్లో ఏం లేవు అయ్యా, మొత్తం కొట్టుకుపోయింది, కూలిపోయింది ఇల్లు. మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. 30 సంవత్సరాలు. ఇప్పుడు 4-3 అసలు ఇక్కడ పైగా వెళ్ళినాయి అయ్యా, పైగా వెళ్ళిపోయినాయి నీళ్ళు. అసలు ఏం ఉండటానికి తినడానికి కూడా ఏం లేకుండా పోయింది. ఏడో పక్కల డాబాల్లో మెరకల మీదకి వెళ్ళి అక్కడ తలదోసుకొని నిన్న బయటకు వచ్చాం. 3 రోజులు ఉండి మళ్ళీ 3 రోజులు ఉండయి. ఈ 3 రోజులు ఏం చేయడానికి వీలు కాదు. ఇక నిన్నే చేరాము. కొత్త ఏమన్నా ఉండే చూస్తే అది అవన్నీ తడిసిపోయి బట్టలు అన్నీ పోయి అన్నీ ఏం లేవు అసలు. మీకు ఇట్టకి మిగిలిన ఇద్దరు ఏం మందు డబ్బులు పోయినాయి 10,000. మరి ఆ గుడ్ల బోడ్ల కుర్చీలు టీవీలు అన్నీ పోయినాయి వరదకి. కూలిపోయింది ఇల్లు. నిరుడేశ యాసంకాలం అట్ట. మరి నాఫరా వేసుకుందామని హెరియాలు తెచ్చి ఇంటే పెట్టుకున్నాం, అవి కూడా పోయినాయి. ఏమైపోయినాయి? మునుపల్లి సునీత అండి. మాకైతే ఎప్పుడు వచ్చేయరు అనుకున్నాం కానీ సడన్గా ఇంత వచ్చిద్దని తెలియదు. నిద్రపాటున 2 టైంలో ఇళ్లలోకి వచ్చేసినాయి. మేమేం చదువుకోవటానికి కూడా లేవండి. ఫ్రిడ్జ్లు బీరువాలు మొత్తం తడిసి పాడైపోయినాయి. పనిముట్లు ఇటు చూస్తే ఇది మేము గేదెలను కట్టేసుకుంటాం పశువులతో పాటు చెత్త పారి ఇరిగి పడిపోయిందండి. చెత్త నష్టమైపోయింది. మేము చాలా నష్టపోయామండి. ప్రభుత్వం మాకు ఏదైనా సహాయం చేస్తే ఆశిస్తున్నామండి. అది పాటు అయితే పోలేదు కానీ ఇంట్లో నాశనం అయిపోయినాయండి. గేట్లు వేసే వరకు ఏం పనికిరావు. బీరువా, ఫ్రిడ్జ్, సామాను, వాడుకునే సామాన్లు, బట్టలు చాలా తడిసిపోయినాయండి. అసలు మాకు ఏం ఆశించుకోవడానికి లేదు. నీళ్ళల్లోనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి అన్నీ ఉతుక్కుంటా తోముకుంటా ఉంటున్నామండి. నీళ్ళు తగ్గే వరకు వచ్చాము ఇక్కడికి. అది మా పరిస్థితి. మాకు ఏదన్నా గవర్నమెంట్ తరపు నుండి ఏమైనా సహాయం వస్తే ఆశించుకోగలుగుతాం. ఇక అదేనండి మేము చేసేది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ గ్రామంలో నివసించే వాళ్ళకైతే కూడా అయితే ప్రభుత్వం నుంచి కానివ్వండి, దాతల నుంచి కానివ్వండి ఏదో సహాయం అయితే అందుతుంది. కానీ ఇక్కడ పశువుల పరిస్థితి అయితే కూడా అత్యంత దయనీయంగా ఉంది. ఆహారం లేక ఉన్నంతలోనే ఆ ఎండుగడ్డిని కూడా కొంత అందుబాటులో ఉన్న దాన్ని కూడా వీటికి వేస్తూ కూడా వాటికి కడుపు నింపుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక దాతల నుంచి వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి కొంతమేర సహాయం అయితే చేస్తున్నారు. కానీ పశువుల పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ కృష్ణానదికి పోటెత్తిన వరద అనేది కూడా ఇటు లంక గ్రామాలను మొత్తంగా అతలాకుతలం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే లంక గ్రామాల ప్రజలైతే తేరుకుంటా ఉన్నారు. దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ ఫ్లో తగ్గి తేరుకుంటున్నప్పటికీ కూడా ముందు దాదాపు 3 నుంచి 4 నెలల వరకు కూడా వ్యవసాయ పనులు అనేవి పొలాలు మొత్తంగా కూడా నీట మునిగిపోవడంతో వ్యవసాయ పనులు ఏవి ఉండవు. కాబట్టి ప్రభుత్వం తమకి పూర్తిగా నష్టపరిహారం అందించాలి, నీట మునిగిన ఇళ్లను కూడా అంచనా వేసి తమను ఆదుకోవాలని చెప్పిన కూడా ఈ అన్నవరపులంక గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ ఛానల్, అన్నవరపులంక గ్రామం నుంచి.